యష్ పూరి. పూరి అంటే ఏంటి అసలు? ఏ పూరితో ఏం కనెక్షన్ లేదండి. సమంత గారికి బ్రదర్ రోల్ అన్నప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? సమంత గారు చెప్పిన తర్వాత డైరెక్ట్ అయితే మీరు హిందీ అట్ టైం తెలుగులో కూడా చేయొచ్చు. బేసిక్గా నేను ఒక పాన్ ఇండియా ప్రోడక్ట్ చేయాలైతే. సిట్రల్ 2తో పాటు ఫ్యామిలీ మ్యాన్ నెక్స్ట్ సీజన్ వస్తుంది కదా, దాంట్లో కూడా మీకు ఏమన్నా ఛాన్స్? యా, నాకైతే ఇంకా కసి ఎక్కువనే అయిందండి. వరుణ్ ధావన్ గారితో పనిచేయడం ఎలా అనిపించింది? ఆయనలో ఉన్న స్పెషాలిటీ ఏంటి? నాకు ఒక చిన్న సీనే ఉండే వరుణ్ ధవన్ గారితో. శాకుంతలంలో కూడా మీరు చేశారు. శాకుంతలం సినిమా కోసం గుణశేఖర్ గారు ఎంతో కష్టపడ్డారు. మొత్తం ఆయన స్వెట్ అండ్ బ్లడ్ మొత్తం పెట్టేశారు. గుణశేఖర్ సార్ ఈజ్ ఇండస్ట్రీలో ఇప్పటివరకు బాగా సపోర్ట్ చేసిన పర్సన్స్ అంటే ఎవరు? జస్ట్ వైల్ వాకింగ్ పాస్ట్ చిరంజీవి సార్ ఇలా చూసి మీరు ఇండస్ట్రీకి ఎలా వచ్చారు? ఎందుకు రావాలనిపించింది? దానికి ఇన్స్పిరేషన్ ఏంటి? ఏమైనా స్టోరీ ఉందా? అన్నీ చెప్పేస్తే మరి అప్పుడు సమంత గారు హెల్త్ బాగాలేదని అంతకుముందు కొన్ని న్యూస్ వచ్చాయి.